కెమెరా ముందు నుంచోబెట్టి ఉగాది పచ్చడి టేస్ట్ ఇచ్చాను మా ఆయనకి. నా ఛానల్లో నేను ఫస్ట్ టైం చేసిన ఫెస్టివల్ వ్లాగ్ ఇది. హిట్టో ఫ్లాపో నాకు తెలియదు, కానీ మా ఆయన రియాక్షన్ చూశాక నా పిల్లలు నా ఉగాది పచ్చడికి ఇచ్చిన రియాక్షన్లో ఏమాత్రం తప్పులేదు అనిపించింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఫుల్ వీడియోలో చూసేయండి. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మయ్య 4 to 5 టేక్స్ తీసుకున్నాను విష్ చేయడానికి, నోరు అసలు తిరగట్లేదు. మీరు ఇప్పుడు చూస్తున్నవి ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ సీన్స్. అరౌండ్ 6 o'clock ఆ టైంకి పాప లేచింది. పాప లేచాకనే అసలైన ఫెస్టివల్ స్టార్ట్ అయింది మా ఇంట్లో. ఈ లోపే ఇంట్లో మెయిన్ పనులన్నీ చక్కబెట్టుకొని ఇంకా లేచిన తర్వాత తనతోనే టైం స్పెండ్ చేస్తూ ఉగాదిని అయితే స్టార్ట్ చేసాము. ఇంట్లో పిల్లలుంటే పని అస్సలు తెవలదు అని చాలా చోట్ల విన్నాను చాలాసార్లు, కానీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే ఇవాళే చేశాను. వీళ్ళు లేచేదాకా అన్ని పనులు చాలా క్విక్గా అయ్యాయి. లేచిన తర్వాత అస్సలు ఏ పని అవ్వలేదు. ఇంకా తాతయ్యకి వీళ్ళని ఇచ్చేసి ఆడుకుంటూ ఉండగా నేనైతే రెడీ అయిపోవడం స్టార్ట్ చేశాను. ఇంటిలో పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి హడావిడేమీ లేకుండా చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఇవాళ ఉగాది పచ్చడి పిల్లలతోనే చేపిద్దామని ఫిక్స్ అయ్యి ఆఖరికి వేప పువ్వు కూడా నేను తారా బేబీతోనే చేయిస్తున్నాను. ఉగాది రోజు 6 రకాల రుచులతో మనం అందరము పచ్చడి చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటాం అనేది కూడా అందరికీ తెలుసు, కానీ ఏ రుచి ఎంత మోతాదులో వేస్తున్నాము అనే దాన్ని బట్టే ఆ పచ్చడి రుచి తెలుస్తుంది. అది కూడా మన చేతిలో ఉండదు. అందుకే రుచి చూపించిన వెంటనే ఫస్ట్ మీకు ఏ టేస్ట్ తెలుస్తుంది అనేది మనం చాలా స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటాము చాలాసార్లు. నేను చెప్పిన విషయానికి ఇప్పుడు మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూస్తారు. నేను పిల్లలతో ఉగాది పచ్చడి చేపిద్దాము అని చెప్పి చింతపండు పులుసు పోసేటప్పుడు పులుపు కోసం అది కొంచెం జారి కింద పడింది. దానివల్ల పులుపు రేషియో అనేది చేంజ్ అయ్యి మొత్తం పచ్చడిలో మనం అనుకున్న దానికన్నా డిఫరెంట్గా వస్తుంది. ఈ చిన్న ఉగాది పచ్చడి కాన్సెప్ట్లోనే మనం ప్లాన్ చేసుకున్నది జరగకపోతే ఆ టేస్టే మారినట్టు, ఆ ఇయర్ మొత్తంలో మనం ప్లాన్ చేసుకున్నవన్నీ అలానే అవ్వాలి అని ఉండదు. దానివల్లే మనకి ఈ 6 రుచులలో ఏదో ఒక రుచి అటు ఇటు అయినట్టు మన ఎమోషన్స్ కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి. ఎప్పుడూ హ్యాపీగా ఉండలేము, ఎప్పుడూ బాధపడుతూ ఉండలేము. సర్ప్రైజెస్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి. అలా అన్ని రకాల రుచులు కలిస్తేనే అది సంవత్సరం. ఇలా ఈ సంవత్సరం పిల్లలతో 6 రుచుల ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాము. ఇంతకీ ఈ సంవత్సరం మీ ఉగాది పచ్చడిలో మీకే టేస్ట్ ఫస్ట్ తగిలిందో ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇద్దరూ చాలా బాగా కోఆపరేట్ చేసి పచ్చడి చాలా బాగా చేశారు అని అప్రిషియేట్ చేస్తుంటే నా కూతురు నవ్వుతుంది. ఉగాది పచ్చడి రెడీ అయిపోయాక దేవుడి ప్రసాదం కోసం పులిహోర, పాయసం, గారెలు చేసి ఇయర్ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని దండం పెట్టుకున్నాము. నేను ఇది ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి అనుకున్న సీన్. ఫస్ట్ టైం నా కూతురు పులుపు టేస్ట్ చేసింది, ఇప్పుడు వరకు పెట్టలేదు. ఆ రియాక్షన్ చూసి ఫస్ట్ టైం తినింది కదా ఎక్స్పెక్టెడ్ అనుకున్నాను అంటిల్ తారా టేస్ట్ చేశాక. కానీ సేమ్ ఎక్స్ప్రెషన్ తారా కూడా ఇస్తే ఏంటిది తేడాగా ఉంది అని అప్పుడే అనుకున్నాను. సెకండ్ అటెంప్ట్ కూడా చేశాను, బట్ ఎక్స్ప్రెషన్ డిడెంట్ చేంజ్, అలాగే మళ్ళీ రియాక్షన్ ఇచ్చింది. సరే ఇంకా పిల్లలతో మనకు తెలియట్లేదని మా ఆయన్ని టేస్ట్ చేయమన్నాను. అనలేదు చూడగానే అనండి అలా ఏదో ఒక చిన్న ఫస్ట్ అలా ఒక 5 minutes ఎక్స్ప్రెషన్ ట్యూటోరియల్ ఇచ్చి నా పరువు తీయకండి, మంచిగా రియాక్ట్ అవ్వండి అని చెప్పి యాక్టింగ్ చేయించాను. ఇది అటెంప్ట్ నెంబర్ 2. ఈసారి కొంచెం బాగానే ఇచ్చారు. మామిడికాయ పులుపు కన్నా వగరు ఎక్కువ ఉండడం వల్ల ఉగాది పచ్చడి వగరుగా అయిందంతే. ఇంకా పిల్లలు బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటే నేను ఒక 2-3 మంచి ఫొటోస్ తీసుకున్నాను. వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంతకుముందు నా కూతురికి ఇలాగ లాంగ్ ఫ్రాక్ వేస్తే పాకడం వచ్చేది కాదు, ఇప్పుడు ఏకంగా లంగా జాకెట్లో కూడా పాకేస్తుంది. మెల్లిగా మాకు చిన్న చిన్న చుక్కల్ని చూపించడం స్టార్ట్ చేసేసింది.
గడప దాటడం కూడా మెల్లిమెల్లిగా నేర్చేసుకుంది. అది నేర్చుకున్నప్పటి నుంచి ఇంట్లోకి రానంటుంది. అలా ఇంట్లో వాళ్ళతో గడుపుతూనే టైం ఎలా అయిందో తెలియకుండానే చాలాసేపు అయితే గడిచిపోయింది. అవుట్డోర్ ఫోటోషూట్ అయిపోయింది. మేడం గారికి ఇండోర్ ఫోటోషూట్ కూడా సెట్ చేసి ఒక 4 మంచి ఫొటోస్ తీసుకొని ఈరోజు ఉగాది ఫెస్టివల్ అయితే ఎండ్ చేసేసాము. ఇంతకీ ఉగాది మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. అలాగే నీలూస్ టైనీ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.